గెలుపు ఉత్సాహంలో బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణలో, కర్ణాటకలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేసిందో దానికి లెసన్ గా మరాఠా ప్రజలు తీర్పిచ్చారు అంటూ కూడా బండి సంజయ్ ఇక్కడి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బండి సంజయ్ మాట్లాడినటువంటి మాట. కొంత ఉత్సాహం అయితే మహారాష్ట్ర విషయంలో కనిపిస్తుంది. రైట్, ఒకసారి ట్రెండ్స్ చూద్దాం. వయనాడ్ బైపోల్లో ప్రియాంక గాంధీ లీడ్లో కనిపిస్తున్నారు. సో దాదాపు 1,67,000 ఓట్లతోటి ప్రియాంక గాంధీ అక్కడ లీడ్లో కనిపిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కేవలం 3వ స్థానానికి పరిమితమైంది. ఇక మరొక వైపు ఎన్డీఏ 7 స్థానాల్లో, ఇండియా కూటమి 2 స్థానాల్లో ఉంది. యూపీ బైపోల్లో ఏదైతే జరుగుతుందో ఉత్తరప్రదేశ్లో. ఇక జార్ఖండ్ జడ్జిమెంట్ విషయానికి వస్తే ఎన్డీఏ కూటమి 30 స్థానాల్లో, అట్ ది సేమ్ టైం ఇండియా అలయన్స్ 49 స్థానాల్లో ఉంది. ఇతరులు 3 స్థానాల్లో ఉన్నారు. ఇక్కడ ఇండియా కూటమి జేఎంఎం అధికారాన్ని చేపట్టే దిశగా, మళ్ళీ కూడా అధికారాన్ని చేపట్టేటువంటి దిశగా అడుగులైతే వేస్తోంది. మరోవైపు మహారాష్ట్ర ద గేమ్ చేంజర్ ఇన్ ద కంట్రీ, ఒక లీడ్ మాత్రం కనిపిస్తోందని చెప్పాలి. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్డీఏ అలయన్స్ అక్కడ అధికారాన్ని చేపట్టే దిశగా మాత్రం అడుగులు వేస్తోంది. ఇండియా కూటమి చాలా ప్రయత్నాలు చేసినా కానీ అక్కడ ప్రజలు మాత్రం భారతీయ జనతా పార్టీ కూటమికి, ఎన్డీఏ కూటమికే అధికారాన్ని అప్పజెప్పారు. భారతీయ జనతా పార్టీ అక్కడ 216 స్థానాల్లో డబుల్ సెంచరీ మార్క్ దాటింది. 216 స్థానాల్లో లీడ్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 52 స్థానాల్లో మాత్రమే లీడ్ కొనసాగుతోంది. మరోవైపు ఇతరులు 19 స్థానాల్లో లీడ్ కొనసాగుతోంది. జార్ఖండ్లో జేఎంఎందే పై చేయండి. ఈసారి అధికారం కూడా జేఎంఎం దక్కించుకునేటువంటి ఛాన్సెస్ 99% ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఇక చివరి నిమిషం ఏదో జరుగుతుందన్నటువంటి మ్యాజిక్లు కూడా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేము. సో 2 రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్నటువంటి కూటములే ఇక్కడ ప్రధానంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత కానీ, రిజర్వేషన్ల అంశం కానీ, లేదంటే మరాఠాల తిరుగుబాటు కానీ, అక్కడ గిరిజనుల తిరుగుబాటు కానీ, గిరిజనుల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత కానీ, ఇవన్నీ ఏమీ కాదు. సో ద ట్రెండ్ నమ్మారు, ప్రజా తీర్పును గౌరవించాల్సిందే, అది మాత్రం పక్కాగా కనిపిస్తోంది. సర్వే సంస్థలు ఈసారి గతంలో హర్యానా విషయంలో కొంత దెబ్బతిన్నా కానీ ఈసారి ఈ రిజల్ట్ విషయంలో మాత్రం కొంత సస్టైనిటీ మాత్రం కనిపిస్తోంది. వెంకరెడ్డి గారు మనతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు అందుబాటులో ఉన్నారు. వెంకరెడ్డి గారు, గంగాపురం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్స్ ముందుగా. థ్యాంక్ యూ మీకు, వ్యూయర్స్ కి, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ మహారాష్ట్రలో జరిగినటువంటి ఫలితాల సందర్భంగా శుభాకాంక్షలు. యా, సో అదే అంటే వెంకట్ అడుగుతున్నారు ఇక్కడ, మహారాష్ట్రలో గెలిచారు ఓకే, జార్ఖండ్ ఎందుకు పోయిందని చెప్పేసి డిస్కస్ చేద్దాం. బట్ జార్ఖండ్లో ఎక్కడ వ్యూహాలు దెబ్బతిన్నాయి? మీరే అంతకు ముందు కూడా ముఖ్యమంత్రినే జైలు తీసుకెళ్లినటువంటి పరిస్థితి, అక్కడే బాగా వ్యతిరేకత వచ్చిందా? అక్కడ హిమంత బిశ్వ శర్మను కూడా మీరు ప్రచారంలో చాలా వ్యూహకర్తగా అక్కడ ప్రచారాలు కూడా చేశారు. శ్రీకాంత్ గారు, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా గెలవడానికి, ప్రభుత్వ స్థాపన కోసమే సర్వ ప్రయత్నాలు చేస్తుంటది. ప్రజల యొక్క మన్నలను, అభిమానాలను పొందడానికి అనేక రకాలుగా వ్యవహారాలు జరుగుతుంది, తెలిసినటువంటిది. మేము జార్ఖండ్కు వచ్చేటప్పటికి మేము అధికారంలో లేవు, కాంగ్రెస్ అధికారంలో లేదు. కాంగ్రెస్ జేఎంఎం తోకబట్టుకొని పోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నది. కానీ వాళ్ళేమి గెలిచినట్టు, వాళ్ళేదో అక్కడ ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నట్టుగా అనేటువంటిది ఏమీ లేదు. మా ప్రయత్నం ఏం చేసినాం, 25 సీట్లు, గతంలో మాకు 25 సీట్లు ఉండే, ఇవాళ 30 అట్లా కనపడుతున్నది. సరే, ఫైనల్గా వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అనేటువంటిది, మాకు ఉన్నటువంటి సీట్లు తగ్గినాయా లేదా, మాకు ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిందా పెరిగిందా అనేటువంటిది అంచనా. ఎందుకంటే మేము అధికారంలో అక్కడ ఏమి లేము. సరే, ఏది జరిగినప్పుడు కూడా ప్రజల తీర్పును మేము గౌరవిస్తాం. వాళ్ళలాగా ఇప్పుడు వాళ్ళ రాజ్యసభ సభ్యుడు మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, మహారాష్ట్రలో ఏదో జరిగిపోయింది, మోసం జరిగింది, మ్యానిపులేట్ చేసినారు అనేది మాత్రం మేము మాట్లాడము. ఏ రాష్ట్రంలో ఏ ప్రతిపక్ష పార్టీ, బీజేపీ కాకుండా ఏ ప్రతిపక్ష పార్టీ గెలిచినా కూడా అది ప్రజల తీర్పు కిందనే ప్రజాస్వామ్యంలో గౌరవించేటువంటి ఒక సంస్కారం భారతీయ జనతా పార్టీకి ఉన్నది. కాంగ్రెస్ లాగా వాళ్ళు గెలిస్తేనేమో బ్రహ్మాండంగా ప్రజాస్వామ్యం ఉంది, ఓడిపోతేనేమో మోసం చేస్తున్నది బీజేపీ అనేటువంటి పద్ధతిలో మాకు లేదు. కాబట్టి వాళ్ళ మహారాష్ట్ర తీర్పు ముఖ్యమైనది. దేశంలో మీరు అన్నట్టుగా ఏంటంటే, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న వ్యక్తులు, ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు అందరూ ఉన్నటువంటి బాంబే నగరంలో కేంద్రంగా ఉండేటువంటి మహారాష్ట్ర తీర్పు వాళ్ళ ఒక దిక్సూచి. వాళ్ళ మోదీ గారి నాయకత్వం లోపల మరొకసారి మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టడం అనేటువంటిది ఒక చారిత్రక ఘట్టం. ఇది మామూలు విజయం కాదు శ్రీకాంత్ గారు, ఏదో గెలిచింది అనేటువంటిది కాదు. 2/3 వంతు మెజార్టీ కూడా కాదు. చాలా సందర్భాల్లో మనం చూస్తాం 3/4 వంతు మెజార్టీ వల్ల మనకు కనపడుతున్నటువంటి 2/3 వంతు సాధారణంగా రాజ్యాంగ సవరణలకు రాజ్యాంగంలో మనం ఏమైనా చేయాలనుకున్నప్పుడు కావాల్సినటువంటి మెజారిటీ. కానీ 3/4 మెజారిటీ వల్ల
భారతీయ జనతా పార్టీ కూటమికి రావడం అనేటువంటిది చరిత్రలో సువర్ణాక్షరాలు తొలగించబడినటువంటిది. ఇది ఒక ఇండికేషన్ మోదీ గారి నాయకత్వాన్ని, మోదీ గారు అనుసరిస్తున్నటువంటి ఒక సమగ్ర ఆర్థిక విధానాలకు కానివ్వండి, ప్రజల పట్ల, సామాజిక వర్గాల పట్ల ఆయనకు ఉండేటువంటి అభిమానం కానివ్వండి, లేకపోతే తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, దేశం సమగ్రంగా ఉండాలనేటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి కృషికి, ప్రపంచవ్యాప్తంగా నెహ్రూకు ఉండేటువంటి ఒక ఇమేజ్, ప్రపంచవ్యాప్తంగా మోదీకి ఉండేటువంటి ఒక ఇమేజ్ అనేటువంటిది ఇవాళ మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక అంశము. కాబట్టి మహారాష్ట్ర కేంద్రంగా ఇవాళ రాజకీయాలు దేశంలో రేపు భవిష్యత్తులో జరగబోతాయి అనేటువంటిది, దాని ప్రభావము కాంగ్రెస్ మీద తీవ్రంగా ఉంటది. తెలంగాణకు వచ్చేటప్పుడు కూడా దాని ప్రభావం తప్పకుండా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి ఏవైతే గ్యారెంటీలు ఉన్నాయో అక్కడ అనేక అబద్ధాలు ఆడారు. కర్ణాటకలో 5 అబద్ధాలు ఆడారు, ఇక్కడ 6 అబద్ధాలు ఆడారు, హర్యానాలో 7 అబద్ధాలు ఆడారు. ఆ 7 నుంచి ఒకటి తగ్గించి 6, 5 అక్కడ మహారాష్ట్రలో చెప్తే ప్రజలు నమ్మలేదు. కాబట్టి అనేక రకాలుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర వెళ్ళి చాలా ప్రచారాలు చేసినాడు. ఇది ఇంప్లిమెంటేషన్, అది ఇంప్లిమెంటేషన్. స్టాచ్యురేషన్ లో ఏది చేయలేదు. మీరు గుర్తుంచుకోవాల్సింది, మేము కూడా చెప్తున్నాం ఏంటంటే, ఒక మహిళలకు ఉచిత బస్సు తప్ప ఏ స్కీమ్ కూడా స్టాచ్యురేషన్ లో చేయలేదు. వాళ్ళు జరుగుతున్నటువంటిది రైతులకు చాలా మంది మాట్లాడుతున్నటువంటిది శ్రీకాంత్ గారు, రుణమాఫీకి సంబంధించినటువంటిది కూడా మేము ఇంకా 20 ఇంతమందికి ఇవ్వాలి, అంతమందికి ఇవ్వాలి. రైతు అన్న దానికి నిర్వచనము వాళ్ళ మేనిఫెస్టో నా దగ్గర ఉన్నది, రెడీ ఉన్నది, 42 పేజీల మేనిఫెస్టో ఉన్నది. ఆ మేనిఫెస్టోలో చెప్పింది ఏంది? మీరు అబద్ధాలు ఆడినారు. రైతు అనేటువంటి దానికి మీరు చెప్పారా? షరతులు వర్తిస్తాయని చెప్పారా? పెన్షన్ రైతు ఉండడని చెప్పారా? టీచర్ రైతు ఇవ్వమని చెప్పారా? ఉద్యోగస్తు రైతుకి ఇవ్వమని చెప్పామా? లాయర్లకు మీరు ఇవ్వమని చెప్పారా? డాక్టర్లకు మేము ఇవ్వము రుణమాఫీ అని చెప్పారా? సర్వ అబద్ధాలు ఆడి ఏదో కొంతమందికి ఇచ్చినట్టుగా చేసి ఇవాళ మేము చేసినామని మహారాష్ట్రలో చెప్తే ప్రజలు ఈ చెంప ఆ చెంప లాగినారు. నేను చెప్తున్నటువంటిది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఒక బుక్ పెట్టుకున్నాడు. దాంట్లో ఎన్ని పేజీలు ఉంటాయో ఏముంటాయో నాకు తెలియదు, కానీ ఇక రాజ్యాంగ సవరణ, మోదీ ఆదాని అంబానీ అనుకుంటూ తిరిగితే ప్రజలు ఏ పారిశ్రామిక వర్గాలు అయితే దేశంలో ఇవాళ ఒక కీలకమైన పాత్ర వహిస్తున్నటువంటిదో, వాళ్ళేమీ మా పిల్లలనే వచ్చినటువంటిది కాదు. అంబానీ టాటాలు వచ్చింది కాంగ్రెస్ పిల్లలు వచ్చినటువంటిది, వాళ్ళని పోషించిందే వాళ్ళు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, ఏదో మాట్లాడితే ఓట్లు పడతాయని అనుకున్నారు, కానీ అట్లా జరగలేదు. వల్ల ఆదాని అంబానీ ప్రభావం అంటే ఒక పారిశ్రామిక రంగంలో దేశంలో చాలా మహారాష్ట్ర అంటే వెంకటరెడ్డి గారు, మహారాష్ట్రను తెలంగాణ, కర్ణాటకతో పోల్చడం నన్ను అడిగితే నేను సెకండ్ చాయిస్ లో తీసుకోవాలంటాను. మహారాష్ట్ర విషయానికి వస్తే 6 ప్రాంతాలు 6 రకాలుగా 6 రాష్ట్రాలుగా ఉండేటువంటి ఒక స్థాయి ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ. సో ఏ ప్రాంతానికి ఉండేటువంటి చరిష్మా, ఏ ప్రాంతానికి ఉండేటువంటి నాయకత్వ బలం ఆ ప్రాంతానికి ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎంతవరకు తెలంగాణ ఎఫెక్టు, కర్ణాటక ఎఫెక్టు మహారాష్ట్రలో ఈ ప్రాంతాల్లో పడిందని మీరు భావిస్తున్నారు? తప్పకుండా పడింది. ఇప్పుడు ఒక్కటండి, వాళ్ళు చెప్పింది ఏంటి? చాలా రకాలుగా చెప్పడం జరిగింది. ఏది సంక్షేమ కార్యక్రమాల గురించి ఇక్కడ అక్కడ అబద్ధాలు ఆడారు, అక్కడ కింద మీద పడుతున్నారు, పన్నులు పెంచినారు. నిన్న మనం చూస్తున్నాం కర్ణాటకలో ఏం జరుగుతున్నటువంటిది. ఇక్కడ అయితే పూర్తిగా ఆర్థిక సంక్షేమం దివాలా తీసినారు. ఒకవేళ ఎవరికైనా ఆర్థిక శాస్త్రం తెలియకపోతే, నేను ఎందుకంటే ఆర్థిక శాస్త్రం నుంచి నేను పైకి వచ్చినాను కాబట్టి, దివాలా అయ్యాల 60-70 వేల కోట్లు ఏంటంటే కేసీఆర్ అప్పులు చేసిపోయినాడు వడ్డీలు కట్టడానికి. మీకు తెలియదా? మీరు ముఖ్యమంత్రి కావాల్సిన వాళ్ళు, ఆర్థిక మంత్రి కావాల్సిన వాళ్ళు అనేక సెమినార్లలో కలిసి మాట్లాడిన సందర్భం ఉంది. వెంకటరెడ్డి గారు 1 సెకండ్. వెంకట్ గారు